హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ బాలా ఫ్యామిలీ అండి. ఈరోజు చామదుంపలు ఫ్రై క్రంచీగా ఎలా చేసుకోవాలనేది మీ అందరికీ చూపిస్తున్నాను. చూసారు కదా, ముందుగా చామదుంపలు అయితే ఒక విజిల్ అయితే పెట్టేశానండి కుక్కర్లో. అంటే మెత్తగా అయిపోతే మనకి పేస్ట్లో అయిపోతాయి కాబట్టి సో ఆ ఒక విజిల్ సరిపోతుంది అనమాట అండి. అది కొంచెం ముక్కల కింద కట్ చేసుకున్నాను పెద్దవన్నీ. ఒక బాండీలో ఆయిల్ వేసుకుని అది హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న చామదుంప ముక్కలు అందులో వేసేసానండి. ఒక టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసానండి. అవన్నీ విడివిడిగా రావడానికి కోసం ప్లస్ క్రంచీగా రావడం కోసం. కార్న్ఫ్లోర్ లేని వాళ్ళు ఒక టేబుల్ స్పూన్ వరిపిండి కూడా వేయచ్చు. సో దాంట్లో మనకి కావాల్సిన పోపు దినుసులు ఏంటంటే శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, కొత్తిమీర అండ్ ఉల్లిపాయ, పచ్చిమిర్చి అనమాట. ఇవి పక్కన పెట్టేసుకున్నాను. ఇవి కొంచెం వేగిపోయినాయి కదండి, గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేసినాయి కాబట్టి ఒక పక్క తీసేసి పెట్టేసుకుందామండి. ఇప్పుడు ఆ పక్క తీసేసుకున్నాక అదే బాండిలో ఇంకొంచెం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి. ఇంకొంచెం వేసుకున్న తర్వాత మనం ముందుగా పెట్టుకున్న పోపు దినుసులు ఏవైతే ఉన్నాయో శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయ అనమాట అండి. అవి వేసేసుకున్న తర్వాత అవి కొంచెం పప్పులన్నీ వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నానండి. విత్ కరివేపాకు కూడా వేసేసుకొని ఇది కొంచెం వేగిన తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చి కొంచెం కలర్ మారిన తర్వాత ఇందులో మనకి కావాల్సిన ఒక టేబుల్ స్పూన్ కొంచెం పసుపు వేసానండి. పసుపు అండ్ సాల్ట్ తగినంత, మనకి టేస్ట్కి సరిపడేంత సాల్ట్ కూడా వేసుకోవాలండి. కొంచెంగా కారం కూడా వేసాను అనమాట అండి. మంచి కలర్ఫుల్గా వస్తుంది, మనకు స్పైసీగా కూడా ఉండాలి కదా పెద్దవాళ్ళ కోసం చేసుకునేటప్పుడు. ఇది మంచిగా ఒక సాంబార్ కానీ, పప్పుచారు కానీ, చారు కానీ పెట్టుకొని తింటే, రసం కానీ పెట్టుకుని అందులో మనకి మధ్యలో పెట్టుకుంటే సూపర్గా ఉంటుందండి. దాంట్లో కాంబినేషన్ అనమాట. సూపర్ రెసిపీ అండి, ఒకసారి ట్రై చేయండి. ఇవన్నీ వేగిపోయిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న చామదుంప ముక్కలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ అది కూడా వేసేసుకుని ఒక 2 minutes అందులో మగ్గనిస్తే ఆ కారంతో పాటుగా అది కూడా వేగనిస్తే పచ్చివాసన పోయేంత వరకు సూపర్ టేస్టీ చామగడ్డల ఫ్రై అయితే మనకి రెడీ అయిపోయిందండి. ఇంకా ఫైనల్లో మనం కొంచెం కొత్తిమీరని అలా అలంకరించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సూపర్ టేస్టీ అండి. దీన్ని సాంబార్తో కానీ చారుతో కానీ పెట్టుకుని తింటే కనుక సూపర్గా ఉంటుందండి. ఇంకెంత ఆలస్యం, వేడివేడిగా అన్నం కూడా ప్రిపేర్ అయిపోయిందండి. వడ్డించుకుని ఒక్క పట్టు పట్టేద్దాం పదండి. మరి చూసారు కదా, నచ్చినట్టయితే లైక్ చేయండి.